యెహోవా మొత్సుదాంతి అంటే యెహోవా నా కోట, యెహోవా నా శైలము నా కోట అనే మాట దావీదు తన దేవునితో తనకు లభించిన బలము, ప్రభావము, సంరక్షణ వాటి యొక్క సంపూర్ణమైన క్రియలు వెల్లడించడానికి దీనిలో కొన్ని మాటలు వాడాడు. ఈ మాటలన్నీ కూడా యుద్ధానికి, దాడులకు, సంరక్షణ అవసరతకు సంబంధించినవి. తనకు వచ్చిన అపాయాలు, విషమ పరీక్షలు, భయాలు ఎలాంటివైనప్పటికీ తనకు మాత్రం గొప్ప పరిపూర్ణమైన భద్రత ఉన్నట్లు ఆయన తెలుసుకున్నాడు. దావీదు జీవిత కాలమంతట్లోనూ అతని అనుభవం ఇలాంటిదే. ఇది మనకు కూడా అలా జరిగే క్రియ ఉంది. ఈరోజు దేవుడు నీకు ఆదర్శులుగా ఉన్నాడు, దేవుడే నీకు కోటగా ఉన్నాడు, దేవుడే నీకు అన్ని క్రియలు తెలిసిన కోటగా ఉన్నాడు. ఆయనే మనకు శాశ్వత జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయనే ఇప్పుడు నశించకుండా చేస్తున్నాడు. ఆయనే మనల్ని గొప్పగా కాపాడుతూ ఎవరి చేతిలోంచి బయటకు వెళ్లకుండా కాపాడుతూ ఉన్నాడు. అందుకే నా కోటగా అనుకుంటున్న నిన్ను దేవుడు గొప్ప క్రియల వైపు నడిపించబోతున్నాడు. నా కోట అనుకునే ఆలోచనలు, అనుకునే క్రియలను, అనుకునే ప్రతి పరిస్థితిని దేవుడు శక్తివంతంగా చూపించబోతూ ఉన్నాడు. సహోదరి సహోదరు, ఈరోజు దేవుణ్ణి నా కోట, దేవుణ్ణి నా క్రియ అని నువ్వు అనుకుంటే ఆయన నిన్ను, నీ క్రియలను గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఏంటంటే, ప్రభువా నా కోట నీవే, నన్ను రక్షించేవాడవు నీవే. నన్ను రక్షించేవారు ఈ లోకంలో లేరు, ఎవరు ఉండరు అని నువ్వు అనుకుంటే ఆ రక్షణకర్త నీకు కోటగా ఉండబోతూ ఉన్నాడు.